మనకు డబ్బు గురించి చాలా తెలుసు అనిపిస్తుంది. కానీ నిజానికి డబ్బు అంటే ఏమిటో చాలామందికి తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన జీవితాన్ని ప్రభావితం చేసే విషయం. డబ్బు గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాము. డబ్బు కోసం పని చేస్తాము రోజు. కానీ అసలు డబ్బు అంటే ఏంటి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. సో టుడే సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. డబ్బు అంటే పేపర్ కాదు, పవర్ కూడా కాదు, స్టేటస్ కూడా కాదు. డబ్బు స్కూల్లో ఇస్తే ఫీజు అంటాము, ఎంప్లాయీకి ఇస్తే శాలరీ అంటాము, గుడిలో ఇస్తే దక్షిణ అంటాము. అదే గవర్నమెంట్ మన దగ్గర నుంచి తీసుకుంటే ట్యాక్స్ అంటాం. సో ఒక్క పేపర్ ఇన్ని పనులు చేస్తుంది. చాలా మందికి డబ్బు అంటే నోట్స్, కాయిన్స్, సాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే డబ్బు అంటే మనకు కావాల్సిన జీవితాన్ని నిర్మించుకునే ఒక సాధనం. హిస్టరీలో వెళ్తే డబ్బు ఎలా వచ్చింది? ఒకప్పుడు డబ్బు అనే కాన్సెప్టే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. పీపుల్ బార్టర్ అనే విధానాన్ని వాడేవారు. బార్టర్ అంటే ఏంటి? బార్టర్ అంటే ఉదాహరణకి సపోజ్ ఒక వ్యక్తికి పాలు కావాలి, తన దగ్గర బియ్యం ఉంది. ఇంకో వ్యక్తికి బియ్యం కావాలి, తన దగ్గర పాలు ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇతను తనకి పాలు ఇస్తాడు, ఇతను తనకి బియ్యం ఇస్తాడు. సో దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరికి అవసరం ఉన్న సామాను కావాలి, అప్పటికి వీళ్ళిద్దరు ఒకే రోజు ఒకే చోట కలవాలి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, రేర్ గా జరుగుతుంది. అందుకే ఒక కామన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అవసరం అని అనిపించింది అప్పుడు. మొదట్లో కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ చేసేవాళ్ళు బిజినెస్. తర్వాత పేపర్ కరెన్సీ వచ్చింది, ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్. భవిష్యత్తుకి వెళ్తే మనకు డబ్బు కనిపించదు ఇంకా మోస్ట్లీ. సో దీన్నే మనం డబ్బు అని పిలుస్తున్నాం. డబ్బు నిజానికి పేపర్ కాదు, డబ్బు నిజానికి ఒక నమ్మకం. మీరు 100 రూపాయల నోట్ చూస్తున్నారు, అది పేపర్లానే ఉంటుంది, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది, సమాజం దాన్ని అంగీకరిస్తుంది, వ్యవస్థ దాన్ని నడుపుతుంది. అందుకే డబ్బు ఈజ్ నథింగ్ బట్ అంగీకారం ప్లస్ నమ్మకం. దీన్నే ఫియట్ కరెన్సీ అంటాం. మీకు డిమానిటైజేషన్ గుర్తుందా? 2016, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. చేతిలో డబ్బున్న ఒక్క రోజులో దాని విలువ కోల్పోయాం. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ గ్యారెంటీ తీసేసింది. ఈ రోజుల్లో వచ్చేస్తే ప్రెసెంట్ టైమ్స్ లో వచ్చేస్తే డబ్బు ఎందుకు ముఖ్యం? డబ్బు మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది వస్తువులు కొనడానికి, సేవలు పొందడానికి, అప్పులు తీర్చడానికి ఉపయోగపడే సాధనం, టూల్. అంతే, ఒక టూల్ లా చూడాలి మీరు దీన్ని. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, డబ్బు ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? మనం స్టోర్ చేసుకుంటాం మన వాల్యూని. సో మీరు ఈ రోజు పని చేస్తున్నారు, పని చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ డబ్బుని సేవ్ చేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని వాడుకోవచ్చు. సో మీరు ఈ రోజు అయితే టైం ని ఇచ్చి మీరు సంపాదించుకునే డబ్బుని మీరు ఫ్యూచర్ లో వాడుకోవచ్చు. చివరి ఒక సింపుల్ విషయం, డబ్బుని సరిగ్గా మేనేజ్ చేశారు అనుకోండి, మీరు జీవితం సులభంగా మారుతుంది. అదే డబ్బుని మీరు తప్పుగా మేనేజ్ చేశారంటే జీవితం కష్టంగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం గురించి. మీరు ఓకే, డిఫరెంట్ గా చేసాం వీడియో, చూడండి, మీరు ఆలోచించి మీ కామెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి, డబ్బు అంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఆఫ్ కోర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. బై బై టిల్ దెన్.